తెలంగాణ బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. మహబూబ్ నగర్లో డీకే అరుణ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మధ్య వర్గబోరు బయటపడింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటనలోనే ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు గొడవపడ్డారు. శాంతి కుమార్ కు వ్యతిరేకంగా డీకే అరుణ వర్గం నినాదాలు చేపట్టింది. అయితే శాంతి కుమార్ కు మద్దతుగా కొందరు బీజేపీ శ్రేణులు ప్రతి నినాదాలు చేపట్టారు. రామచంద్రరావు వేదికపై ఉండగానే ఇరు వర్గాలు గొడవపడ్డాయి. తెలంగాణ బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. మహబూబ్ నగర్లో డీకే అరుణ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మధ్య వర్గపోరు బయటపడింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటనలోనే ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు గొడవపడ్డారు. శాంతి కుమార్ కు వ్యతిరేకంగా డీకే అరుణ వర్గం నినాదాలు చేసింది. అయితే శాంతి కుమార్ కు మద్దతుగా కొందరు బీజేపీ శ్రేణులు ప్రతి నినాదాలు చేశారు. రామచంద్రరావు వేదికపై ఉండగానే ఇరు వర్గాలు గొడవపడ్డాయి. ఈ రగడకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, విభేదాలన్నీ బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే మహబూబ్నగర్లో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన సందర్భం కూడా మహబూబ్నగర్ జిల్లాలో వర్గ విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ బీజేపీ ఎంపీ మహబూబ్నగర్ ఎంపీ అయినటువంటి డీకే అరుణ వర్గీయులు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్కి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య ఒకరిపై ఒకరు పరస్పర నినాదాలు చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ముందుగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి అయినటువంటి శాంతి కుమార్కు వ్యతిరేకంగా డీకే అరుణ వర్గీయులు నినాదాలు చేయడం జరిగింది. ఇక శాంతి కుమార్ గో బ్యాక్ అంటూ వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత శాంతి కుమార్ వర్గం నుండి మరికొంతమంది బీజేపీ నేతలు ఆయనకు మద్దతుగా, అదేవిధంగా డీకే అరుణకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది కాలంగా కూడా వారి మధ్యలో వర్గ విభేదాలు అనేది ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ ఎంపీ స్థానం టికెట్ను శాంతి కుమార్ ఆశించడం జరిగింది. కానీ ఆ తర్వాత డీకే అరుణకు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో ఎంపీగా డీకే అరుణ గెలిచినటువంటి పరిస్థితి. అప్పటి నుండి కూడా వారి మధ్యలో కొంత నివురుగొప్ప నిప్పిళ్ళగానే పరిస్థితున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా హోదాలో మొదటిసారి రామచంద్రరావు మహబూబ్నగర్లో పర్యటన చేస్తున్నటువంటి తరుణంలో వారి మధ్యలో అయితే వర్గ వివాదాలు బయటపడడం, వేదికపైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉండగానే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం నినాదాలు చేసుకోవడం, బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, గత కొంతకాలంగా బీజేపీలో వరుసగా ఈ వర్గ విభేదాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును ప్రకటించిన మరుక్షణమే రాజాసింగ్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఒకసారి వర్గ విభేదాలు బయటపడగా ఇటీవల హుజురాబాద్కి సంబంధించినటువంటి ఘటనలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్గా పరిస్థితి మారింది. పరస్పరం ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. హుజురాబాద్లో బండి సంజయ్ మాట్లాడగా షామీర్పేటలో ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు మరొక జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు నేతల మధ్యలో వర్గ వివాదాలు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీగా కూడా అక్కడ కొనసాగుతున్నారు. రాష్ట్ర కోశాధికారిగా శాంతి కుమార్ కొనసాగుతున్నారు. ఇరు వర్గాల చెందినటువంటి శ్రేణులు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడం జరిగింది. అక్కడ కొంతకాలంగా ఫ్లెక్సీల రాజకీయం కూడా నడుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వరుసగా ఒకరిపై ఒకరు ఫ్లెక్సీలు పెట్టుకోవడం, ఆ ఫ్లెక్సీలలో మరొక వర్గానికి చెందినటువంటి నేత ఫోటోలు పెట్టకపోవడం, ఇలాంటి అనేక అంశాలు కూడా గత కొంతకాలంగా నడుస్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ తరుణంలోనే ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో వాళ్ళు బాహ్యబాహిగా పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. అందరూ కూడా సామూహిక వందే మాతరం.